హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? ఈరోజు అయితే నేను కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి. నేను వీడియో తీయలేదు, ఈ ఛానల్ అయింది వీడియో పెట్టాలని తీసాను అనమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇలా గుడ్లు ఆయిల్లో వేయించుకోవటం వల్ల పచ్చిదనం పోయిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. వీడియో తీయాలనుకోలేదు, మీతో మాట్లాడి ఛానల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగోండి, ఇలా ఎగిపోవాలన్నమాట. ఇదైతే పగిలిపోయింది గుడ్డు, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్స్ చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. నూనెలోనే పగిలిపోయినాయి అనుకో ముఖం మీద, చేతుల మీద చిందే ప్రమాదం ఉంది. ఆయిల్ చూసి జాగ్రత్తగా వేపుకోండి. టమాటా కోడిగుడ్డు కర్రీ అండి ఇది. అంటే ఇది కర్రీ రానోళ్ళు ఎవరూ ఉండరు, కాకపోతే ఈజీగా చేసి పెడదామని చేశానండి. ఇదిగోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు చూడండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే టమాటా ఎక్కువ వేసుకుంటున్నాం కదా మనం, అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. వేగిపోవాలన్నమాట, కొంచెం పచ్చిమిర్చి బాగా వేగిపోవాలి. చూడండి, ఇలా వేగిపోవాలి. ఇక్కడైతే వేగినాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి ఉల్లిపాయలు వేసుకుందాం అండి. చూడండి, బాగా వేగినాయి. ఇంకోండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది, కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలని కొంచెం ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ఇట్లా వీజీ ఐటమ్స్ పెడతా ఉంటాను, చూసి నేర్చుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి ఫ్రెండ్స్. టమాటాలు నూనెలోనే మగ్గిచ్చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వాటర్ పోసుకుంటే ఆ గ్రేవీ గుడ్డులోకి వెళ్ళి, ఆ ఎగ్లోకి వెళ్ళి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే టమాటాలు వేయంగానే ఉప్పు, కారం, పసుపు ఫస్ట్ వేసేసాం కదండి. పసుపు, ఉప్పు, కారం వేసుకుని తిప్పాలి ఒకసారి. ఫస్ట్ సాల్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇలా కారం వేసుకోవాలి. ఏదైనా ఉజ్జాయింపుగా చేసేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే వాటర్ పోయి క్రితమే చక్కగా ఇదిగోండి ఇలా మగ్గిపోద్ది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మగ్గిపోయింది. కొంచెం వాటర్ పోయడం వల్ల ఏంటంటే అది ఎగ్లోకి వెళ్ళి బాగుంటుంది అనమాట ఆ గ్రేవీ. ఇప్పుడు 1-2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెడతాం వల్ల ఇదిగోండి వాటర్ పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి, పోసుకొని ఎగ్స్ వేసేసుకుంటామే. హాయ్ ఫ్రెండ్స్, నేను వంట చేసేటప్పుడు మీకు ఎక్కువ శాతం కనపడను, ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందులో మళ్ళీ క్లియర్గా కనపడాలి కదా ఫ్రెండ్స్. కర్రీ నేను వండేది మీకు అర్థం కావాలి కదా, అందుకనే నేను వెనక నుంచి తీస్తానన్నమాట. నాకు కనపడాలని ఉంటుంది ఇలాగా. సరే ఫ్రెండ్స్, ఇవాళ నేను టమాటా కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి, ఇక్కడైతే నాకు టమాటా అయితే పూర్తిగా మగ్గిపోయింది. దీంట్లో వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఇగురులాగా వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటే ఆ గుడ్డు కూడా దాంట్లోకి వెళ్ళి బాగుంటుంది అనమాట. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. కర్రీ ఏదైనా సరే మీకు క్లియరెన్స్గా కనపడితే
క్లియరెన్స్గా కనపడితేనే మీరు నా వీడియోస్ చూస్తానికి ఇష్టపడతారు కదా. అందుకనే నేను ఒక్కదాన్నే తీసుకొని పెడతాం వల్ల మీకు నేను కనపడను ఫ్రెండ్స్ అంతగా. కానీ కర్రీస్ మాత్రం చూసి నేర్చుకోండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవాళ కోడిగుడ్డు టమాటా వండుతున్నాను. అయితే కోడిగుడ్లు చాలా సింప్లీ అండి. ఏ కర్రీ ఈజీగా అయిద్దంటే కోడిగుడ్లోనే పొరిటేసినా ఎగిరేసినా లేకపోతే ఆమ్లెట్ వేసుకున్నా సరే కోడిగుడ్డే ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంకెందుకు లేటు, మిగతా ప్రాసెస్ కూడా చూసేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది బాగా. ఇక్కడ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం పోయాలి ఫ్రెండ్స్ వాటర్. ఇంకా ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు, కారం, పసుపు ఈ టమాటా సూప్లో, అదే టమాటాలో ఉంటుంది కదండి సూపు, అది ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. దీంట్లో వేసుకుంటే చక్కగా ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం దించుకునే ముందర మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మామూలుగా వేసేసాను, అంటే వీడియో తీద్దాం అనుకోలేదు. కర్రీ కూడా అప్పటికప్పుడు చేశాను అనమాట, చేయాలనుకోలేదు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. ఇక నేనే తింటున్నాను, మామూలుగా ఊరికినే తీసాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నుంచి మీకు డైలీ నేను వీడియోలు పెడతాను, చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.